నమస్కారం. గండవరపు ప్రభాకర్ రావు. వివేకానందుని జీవిత చరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలు 9వ భాగం. నిత్య వస్తు వివేకంతో సర్వసంగ పరిత్యాగం గావించి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి ఇహ సంసారం నుండి తాము తరించడమే కాకుండా భగవద్వంశగల కొందరు మహనీయులు సమస్త ప్రజలకు మార్గదర్శులై వెలుగొందుతూ ఉంటారు. అలాంటి వారిలో స్వామి వివేకానంద ఒకరు. వారి జీవిత చరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలను రోజు కొంత తెలుసుకుందాం. నరేంద్రుడు కళాశాల చదువులతో ఎదుగుతున్న తరుణంలో అతని మానసిక పరివర్తన అనూహ్యంగా మారింది. ఏకంగా ఈ చదువుతున్న పుస్తకాల్లో ఏమున్నది, భగవంతుని పొందగోరే వారికి ఈ పాండిత్యం అవసరమా అని పట్టభద్రుల పరీక్ష రాసే ముందు నరేంద్రుడికి అనిపించసాగింది. ఆ రోజుల్లో ప్రభాత్ సమయంలో తోటి బాలుడు నిద్రిస్తున్నప్పుడు నరేంద్రుడు భగవంతు మహిమలను కీర్తిస్తూ పాడుతూ ఉంటే ఆ మధుర గానంతో మిగిలిన వారు లేచేవారు. పరీక్షకు ఒకరోజు గడువు ఉందనగా పుస్తకం విప్పకపోగా నరేంద్రుడు భగవద్గానంతోనే రోజంతా గడిపాడు. అతని ధోరణికి ఆశ్చర్యపోయి మిగిలిన బాలురు, నరేన్, పరీక్షకు చదవటం పూర్తయిందా అని అడిగినా కూడా ఆహా అయింది అని చెప్పి మళ్ళీ గానంలో మునిగిపోయాడు. ఒక మిత్రుడు ఊరుకుండలేక, ఎందుకు నరేన్ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నావు, నీకు అనేక సదవకాశాలు ఉన్నాయి, వాటిని వినియోగించుకుని వృద్ధిలోకి రావచ్చు కదా అని హితవు చెప్పాడు. నరేంద్రుడు దానికి సమాధానంగా, నాకు కూడా ప్రాపంచిక ఔన్నత్యం పట్ల వాంఛ ఉన్నదని, అయితే అవి అన్ని తృణప్రాయాలని, నాశం పొందే వాటి గురించి పాకులాడటం వ్యర్థమని తెలుసుకున్నాను అని మహోపన్యాసం ఇచ్చాడు నరేంద్రుడు. మళ్ళీ ఒకసారి ఊపిరి పీల్చుకున్న నరేంద్రుడు, సన్యాస జీవితం గురించి ఎంతో ఆలోచిస్తున్నాను. మరణం అంటే భీతి లేనిది ఆ దశలోనే. తాత్కాలికమైన ఈ భోగాలకై పాటుపడక శాశ్వత ఆనందానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఈ మాటలు వింటున్న స్నేహితులు నిశ్చేష్టులై ఉండిపోయారు. ఇంతలో అతని చిరకాల మిత్రుడు వచ్చి, సన్యాసం నిన్ను, నీ చుట్టుపక్కల వారిని కూడా పాడు చేస్తుంది అని తేలిగ్గా మాట్లాడి మిగిలిన వారి వైపు చూస్తూ, ఈ మధ్య నరేంద్రుడు దక్షిణేశ్వరంలో ఒక ముసలి వ్యక్తి వద్దకు తరచుగా వెళుతున్నాడు. అదే అతని కొంప ఉంచుతున్నది. అతను ఎవడో రామకృష్ణుడట, పరమహంస కూడానట. ఎంతసేపు జపము తపము అని సమాధి స్థితిలో దేవులాడుతూ ఉంటాడుట. ప్రపంచ జ్ఞానం లేని ఆ సన్యాసి మన నరేంద్రుని ఆశయాలని నట్టేట కలుపుతున్నాడు అని రామకృష్ణ గురించి చులకనగా మాట్లాడాడు. నరేంద్ర, మేము నీ బావు గురించి చెబుతున్నాము, ఇక నీవు అతని వద్దకు పోవద్దు అని చెబుతుండగా నరేంద్రుడు మౌనంగా వింటూ గంభీర స్వరంతో, ఏమో మిత్రమా, నాకు తెలియదు, నాకెందుకో మహనీయుడైన వృద్ధుడు రామకృష్ణుని మీద ప్రీతి కలుగుతున్నది అని అంటూ అక్కడి నుంచి లేచిపోయి భగవత్ సంకీర్తనలో మునిగిపోయాడు. ఇలా ఉండగా నరేంద్రుని జీవితంలో ఒకనాడు ఒక విచిత్రం జరిగింది. రోజులాగానే నరేంద్రుడి గదిలోని కిటికీ దగ్గర నిలబడి ఉత్సాహంగా పాటలు పాడుతుంటే ఎదురింట్లో ఉన్న బాల వితంతువు అతని పాటను విని ఆకర్షితురాలైంది. కొన్ని రోజులకు ఆమె తెగించి నరేంద్రుని గదిలోకి వచ్చి నరేంద్రుని మోహదృష్టితో చూస్తూ నిలబడి ఉన్నది. అది గమనించిన నరేంద్రుడు నిర్ఘాంతపోయి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి, ఎందుకు వచ్చావు, నువ్వు నా తల్లితో సమానం కదా అని వేదనగా అడిగాడు. ఆ యువతి నరేంద్రుని మనోభావాలు గ్రహించి చివుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయింది. అంతే, ఇక ఎలాంటి పరిణామానికి ఆస్కారం ఇవ్వకుండా నరేంద్రుడు మరునాడే ఆ గది నుండి వేరొక చోటికి తన బసను మార్చుకుని ఆమె కంట ఎన్నడూ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ముందు దేశానికే దిశానిర్దేశం చేసే జీవితం గడపబోతున్న నరేంద్రుడు ఆ మోహపు కోరల్లో చిక్కుకుంటాడా? కళాశాల రోజుల్లోనే నరేంద్రుడు అహ్మద్ ఖాన్, వేణీగుప్తా అనే సుప్రసిద్ధ గాయకుల వద్ద 4-5 ఏళ్లపాటు శాస్త్రోక్తంగా సంగీతం అభ్యసించి గానంలోనూ వాద్యాలను వాయించడంలోనూ ప్రవీణుడైనాడు. తరువాత వివేకానందుడు హైందవ గానకళ గురించి వ్యాసాలు రాసి జనబాహుళ్యంలోనికి తీసుకుపోయాడు. ఆయన వ్రాసిన అనేక స్తోత్రాలలో శ్రీరామకృష్ణ స్తోత్రం బహుళ ప్రచారం పొంది నేటికి రామకృష్ణాశ్రమాల ప్రార్థనా సమయంలో గానం చేయబడుతున్నది. అలాగే నరేంద్రుని గానమాధుర్యం చేత బ్రహ్మానంద సరోవరంలో తేలియాడిన పరమహంస ఒకరున్నారు. ఆయనే రామకృష్ణ పరమహంస. నరేంద్రుని ఆశయాలు ఈ విధంగా ఉండగా నరేంద్రునికి పెళ్లి ప్రయత్నాలు ఇంటిలో మొదలైనాయి. వివేకానందుని జీవిత చరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలు 10వ భాగం.
నరేంద్రుని ఆశయాలు సన్యాస జీవితం వైపు మొగ్గు చూపిస్తూ ఉంటే తండ్రి విశ్వనాథుడు నరేంద్రునికి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విద్యలో నరేంద్రుడు చూపిస్తున్న ప్రతిభను కనిపెట్టి అనేక మంది అతని తండ్రి విశ్వనాథుని వద్దకు వచ్చి మీ పిల్లవాడిని మా అల్లుడిగా చేసుకుని అతన్ని ఐసీఎస్ చదువుకు ఇంగ్లాండ్ పంపిస్తామని భారీగా కట్నకానుకలు ఇస్తామని రాసాగారు. విశ్వనాథుడు కూడా ఆ రోజుల పద్ధతులను బట్టి విద్యార్థి దశలో ఉన్న నరేంద్రుని వివాహం చేసుకోమని ఒత్తిడి చేయసాగాడు. బహుశా తండ్రి మనసులో నరేంద్రుని సన్యాసి చింతన కూడా వ్యాకులత కలిగించి ఉండవచ్చు. అయితే విశ్వనాథుని ఒత్తిడి నరేంద్రునిపై పనిచేయలేదు. వివాహానికి ససేమిరా అంటున్నాడు. వేరొక పక్కన నరేంద్రునికి భగవంతుని ప్రత్యక్షంగా దర్శించాలనే కుతూహలం మరింత తీవ్రమవుతున్నది. ఇదే సమయంలో బ్రహ్మ సమాజంలో నరేంద్రుడు చేరి వారి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనసాగాడు. భగవంతుడు నిరాకారుడని బ్రహ్మ సమాజ భక్త సభ్యులు భావిస్తారు. కానీ నరేంద్రుడు మాత్రం నిర్మలమైన మనస్సుతో భగవంతుని ప్రార్థిస్తే సాకారునిగా మనకు దర్శనమిస్తాడు అని విశ్వసించేవాడు. ఇక్కడ మనం ఒక అద్భుతమైన విషయం ప్రస్తావించుకోవాలి. అది ఏమంటే, యవ్వనం ప్రారంభమైనప్పటి నుంచి నరేంద్రుడు ఒక విచిత్ర పరిస్థితి ఎదుర్కొనసాగాడు. అతనికి నిద్ర సమయంలో రెండు విభిన్నమైన స్వప్నాలు తరచుగా సాక్షాత్కరించేవి. ఒకటి, తాను భార్యాపుత్రులతో సకలైశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతో గృహస్థ జీవితం గడుపుతున్నట్లు. వేరొకటి, సర్వం త్యజించి లభించినది తింటూ ఎక్కడ వీలు పడితే అక్కడ నిద్రిస్తూ మనస్సును కేవలం పరమేశ్వరికి అర్పితం చేసి సుఖదుఖాలకు అతీతంగా బ్రహ్మానందాన్ని నిరంతరం గ్రోలుతూ తన శరీరాన్ని మరిచి స్వేచ్ఛగా పరివ్రాజకునిగా పర్యటిస్తున్నట్లు భిన్నమైన స్వప్నాలు వచ్చేవి. ఈ రెండు పరస్పర విరుద్ధమైన దృశ్యాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటే దేన్ని స్వీకరించడమో దేన్ని విసర్జించడమో తేల్చుకునే తర్జన భర్జనలతో నరేంద్రుడు చివరకు తాను అంతర్ముఖుడై ఉంటున్నట్లు గోచరించే సన్యాసి జీవితమే కోరుకున్నాడు. విచారించి చూడగా నరేంద్రునికి సన్యాస జీవితం మేరు పర్వతం వలె, సూర్యుని వలె, సముద్రం వలె గోచరిస్తుంటే సాంసారిక జీవితం ఆవగింజ వలె, మిడుగురు పురుగు వలె, పిల్లకాలువ వలె కనపడసాగింది. సర్వసంగ పరిత్యాగం ఒకటే తనకు శరణ్యమని తలిచాడు. ఇలాంటి అద్భుత విచారణలో ఉన్న నరేంద్రునికి బ్రహ్మ సమాజ పోకడలు అంతగా రుచించలేదు. భగవత్ సాక్షాత్కారమే తన లక్ష్యమని భావించాడు. ఆ లక్ష్యంతోనే మహర్షి దేవేంద్రనాథ్ ఠాకూర్ని కలవటానికి వారింటికి ముందు అనుమతి లేకుండా హుటాహుటిన వెళ్ళాడు. వెళ్ళి వారి ఇంటి ద్వారం కొద్దిగా మాత్రమే తెరిచి ఉండటం వలన రవంత చోటు చూసి ఉండటం గమనించాడు. నరేంద్రుడు ఏమాత్రం సంకోచించకుండా ఆ కొద్దిగా తెరిచి ఉన్న తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. అక్కడ ధ్యానంలో ఉన్న మహర్షిని చూశాడు. ధ్యానానిమగ్నుడై ఉన్న దేవేంద్రనాథ్ గారు కళ్ళు తెరచి చూడగానే ఎదురుగా తేజోవంతమైన నేత్రాలతో ప్రకాశిస్తున్న నరేంద్రుడి ముఖపద్మాన్ని చూసి నివ్వెరపోయాడు. మనసు పులకించింది. ఇవేమీ పట్టించుకోకుండా నరేంద్రుడు సూటిగా ఆ మహర్షిని, మహాశయ, మీరు దేవుడిని చూశారా అని ఆవేశంగా ప్రశ్నించాడు. అయితే దేవేంద్రనాథ్ గారు దానికి ప్రత్యుత్తరం ఇవ్వకుండా, నాయన, నీ నేత్రాలు యోగీశ్వరులకు ఉండే నేత్రాల వంటివి అని మాత్రం చెప్పి మౌనం వహించారు. నరేంద్రుడికి రావాల్సిన సమాధానం రాకపోవడంతో నిరాశగా వెనుతిరిగాడు. ఇక అప్పటి నుండి నరేంద్రుని భగవద్దర్శన అభిలాష ఊహకందనిగా తయారైంది. ఈ సమస్త వేదాలు, శాస్త్రాలు, విద్యలు భగవంతుని చూపకపోతే అవన్నీ నిష్ప్రయోజనం అనే భావానికి వచ్చాడు. కేవలం భగవంతుడు ఉన్నాడని ఎవరైనా చెప్తే నరేంద్రునికి తృప్తి కలగడం లేదు. మీరు చూశారా, నాకు చూపించండి, ఇదే అతని అభ్యర్థన. ఆ సమయంలో భగవంతుడే దిశానిర్దేశం చేసినట్లు పూర్వం సురేంద్రనాథ్ మిత్ర గారి ఇంటిలో రామకృష్ణ పరమహంస ఉన్న సమయంలో తాను సంకీర్తన చేయటం, ఆయన ఎంతో ఆనందించి తనను దక్షిణేశ్వరానికి రమ్మని ఆహ్వానించడం గుర్తుకు వచ్చింది. ఆహా, ఇదే కదా గురువు సమర్థవంతమైన శిష్యుని తన వద్దకు తగిన సమయంలో పిలిపించుకోవటం అంటే. వివేకానందుని జీవిత చరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలు 11వ భాగం. రామకృష్ణ పరమహంస ఎవరో, ఈయన్ను కలిసిన నరేంద్రుని జీవితం ఎలా మలుపులు తిరిగిందో గమనిద్దాం. 1836 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ నాడు వంగదేశంలోని కామార్పుకూర్ అనే జిల్లాలో బ్రాహ్మణ వంశంలో నిరుపేద దంపతులకు గదాధరుడు జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా ఆయన బాధ్యత పండితుడైన సోదరునిపై పడింది. గదాధరుడు పెద్దవాడవుతుండగా
అతని తోటి వారంతా ధనం సముపార్జన కోసం వేరువేరు వృత్తులను ఎంచుకుని జీవిస్తూ ఉండగా పొట్టకూటి కోసం అధమ విద్యలు అభ్యసించనని, కాంతా కనకాలకు దూరంగా ఉంటానని నిర్ణయం తీసుకున్నాడు గదాధరుడు. గదాధరుని 20వ ఏట ఇంటి బాధ్యత వహిస్తున్న అతని సోదరుడు రామకుమారుడు మరణించగా రాణి రస్మణి అనే భక్తురాలు నిర్మించిన ఆలయంలో అర్చకునిగా గదాధరుడు నియమింపబడ్డాడు. ఆయన అఖండ భక్తితో కాళికాదేవిని అనునిత్యం ఆరాధించేవాడు. జన్మ సాఫల్యం గురించి తాను పడే వేదన జగజ్జననికి విన్నవించుకునేవాడు. అమ్మవారిని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక ఆయనకు అంతకంతకు అధికం కాదొచ్చింది. ఆమె రూపాన్ని గురించి, ఆమె ప్రసంగం తప్ప ఏది చూడటానికి వినటానికి ఇష్టపడేవాడు కాదు గదాధరుడు. ఏ రోజుకు ఆ రోజు అయ్యో ఈరోజు కూడా అమ్మ దర్శనం కాలేదు, రోజు వృధా అయిందే అని పరితపించేవాడు. కొద్ది రోజులకే ఆలయంలో అర్చకునిగా ఉండలేక జగజ్జనని దర్శనం చేసుకోవాలని దగ్గరలోని కారడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తూ పగళ్ళు రాత్రుళ్ళు గడిపేశాడు గదాధరుడు. అలా అనేక రోజులు గడిచిన తర్వాత శరీర స్పృహ కోల్పోయిన గదాధరునికి దివ్య దర్శనాలు కలుగసాగాయి. ఆత్మరహస్యాలు వెల్లడవుతున్నాయి. స్వయంగా అమ్మవారే గదాధరునితోకి తత్వోపదేశం చేసింది. ఆ తరువాత ఆయన అసాధారణ ప్రవర్తన చూసి జనం ఆయన్ని పిచ్చివాడని అనుకోసాగారు. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని ఆ రోజుల ఆచారం ప్రకారం 5 ఏళ్ల శారదాదేవి అనే బాలికను గదాధరునికిచ్చి వివాహం జరిపించారు. కొంతకాలమైన తర్వాత గదాధరుడు తిరిగి కాళికాలయానికి వచ్చారు. బుధజనులు ఇచ్చిన రామకృష్ణ అనే నామం స్వీకరించారు. భార్య శారదాదేవి కూడా భర్త మార్గం తెలుసుకుని ఆయన్ను అనుసరిస్తూ శారదామాతగా అందరికీ గోచరమవసాగింది. ఆయన కులం రీత్యా బ్రాహ్మణుడైనా అన్ని కులాల వారితో కలివిడిగా ఉంటూ బిచ్చగాళ్ళు, చండాలురు అనే భేదం లేకుండా వారి పరిసరాల్లో తిరుగుతూ వారి పరిసరాలను శుభ్రం చేస్తూ ఉండేవారు. వారి మరుగుదొడ్లను సైతం తన పొడవాటి కేశాలతో రాత్రిపూట గదాధరుడు శుభ్రం చేసే పనిలో ఉండేవారు. ప్రతి స్త్రీమూర్తిని రామకృష్ణులు తల్లి అని సంబోధించేవారు. మట్టి బిడ్డను, బంగారు నాణ్యాన్ని సమంగా చూసి రెంటిని నీటిలో విసిరివేసేవారు. చేతికి ఎవరైనా ధనం ఇస్తే ఆయన చెయ్యి, దేహం వణికిపోయేవి దాన్ని తీసివేసేదాకా. అలాంటి రామకృష్ణ పరమహంస సన్నిధికి నరేంద్రుడు తనకు ఆ సూచన అందగానే నిమిషం కూడా వృధా చేయకుండా మనోవేగంతో వచ్చి ఆయన పాదాల మీద రాలాడు. రామకృష్ణ హృదయం కూడా నరేంద్రుని చూడగానే ఆనందంతో ఉప్పొంగింది. ఎప్పటి నుండో వెతుకుతున్న పెన్ని దొరికినట్లు ఆయన నయనాల నుండి అశ్రుధారాలు రాలాయి. ఇన్నాళ్ళు ఏమైపోయామని రామకృష్ణులు నరేంద్రుని పొదివి పట్టుకుని అడిగారు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే అది వారి ఇరువురి ప్రథమ సమాగమమే. వివేకానందు జీవిత చరిత్రలోని కొన్ని ఆసక్తికర ఘట్టాలు 12వ భాగం. ప్రథమ సమాగమంలోనే రామకృష్ణ పరమహంస, నరేంద్రుడు ఎన్నో జన్మజన్మల సాధించి ఉన్నట్టు ప్రవర్తించసాగారు. శ్రీ రామకృష్ణులు నరేంద్రుని ఆదరించిన విధానం నరేంద్రుని మాటల్లోనే చూద్దాం. రామకృష్ణుల కోరిక మీద నేను కొన్ని కీర్తనలు గానం చేశాను. ఆయన విని ఆనందించి హఠాత్తుగా నన్ను ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళారు. నాకేదో ఉపదేశం చేస్తారని నేను అనుకుంటుండగా ఆయన కళ్ళ వెంట అశ్రువులు రాలుస్తూ, ఎంతకాలాన్ని కనిపించావు నరేన్, నన్ను ఎందుకింత నిర్లక్ష్యం చేశావు నాయనా, నీకోసం చాలా రోజుల నుండి వేచి ఉన్నాను. సామాన్య ప్రజల తుచ్చ లౌకిక ప్రసంగాలతో నా చెవులు తూట్లు పడిపోతున్నాయి. నా ఆత్మానుభవాన్ని గురించి నీతో ప్రసంగించి నా తాపాన్ని చల్లార్చుకుంటాను అని ఆప్యాయంగా అన్నారు. ఆ తరువాత నా చేత కొన్ని మధుర పదార్థాలు తినిపించి మళ్ళీ త్వరగా తిరిగి రావాల్సుమా అని నా చేత మాట తీసుకుని మరీ వదలలేక వదిలేరు నన్ను. అదేవిధంగా శిష్యుని ప్రథమ కలయికతోనే రామకృష్ణులు నరేంద్రుడు పాడిన వేదాంతపరమైన పాట నా హృదయాన్ని కదిలించి సమాధిలోకి వెళ్ళేట్లు చేసింది. ఆ సమయంలో అతడికి బాహ్యస్మృతి లేనట్లే కనిపించింది. అతని విశాల నేత్రాలు, అతని మనస్సు అంతర్ముఖమైనట్లు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎల్లప్పుడూ లౌకిక చింతనలో మెలిగే కలకత్తా నగరం నుండి ఇలాంటి ఆత్మజ్ఞాని ఎలా వచ్చాడా అని నాకు ఆశ్చర్యం వేసింది. అది గురు శిష్యుల అంతరంగం, 2 హృదయాల మేలు కలయిక, ద్వైతము లేని ఏకభావన. అందరినీ అడిగినట్లే నరేంద్రుడు రామకృష్ణులు కలవగానే, మీరు భగవంతుని చూశారా అని ప్రశ్నించాడు. దానికి రామకృష్ణులు వెంటనే, అవును, నిన్ను నేను ఎలాగ చూస్తున్నానో అలాగే భగవంతుని కూడా చూస్తున్నాను. నీతో నేను ఎలా మాట్లాడుతున్నానో భగవంతునితో కూడా అలాగే మాట్లాడగలను.
అయినా ఈ రోజుల్లో భగవంతుని చూడాలని పరితపించేవారెవరు? పిల్లలు కలగలేదనో, సంపద రాలేదనో ప్రార్థించేవారే గాని భగవద్దర్శనం ఎవరికి కావాలి అనే రత్నాల్లాంటి వాక్యాలు విని నరేంద్రుడు పరవశించిపోయాడు. ఆ మాటలు నరేంద్రుని మనోఫలకం మీద శాశ్వతంగా ముద్రించబడ్డాయి. నేను దేవుణ్ణి చూశానని చెప్పిన ధీరుడిని చూసి ఇది ఆత్మానుభవంతో ఆయన చెప్పిన మాటే అని ముమ్మాటికి నరేంద్రుడు విశ్వసించాడు. కానీ ఆయన మాట్లాడిన మాటలకు, చేసిన విచిత్ర చేష్టలకు పొందన కుదరక నరేంద్రుడు రామకృష్ణుని పిచ్చివానిగా లెక్క వేసుకున్నాడు. అయితే ఆయన వద్ద ఉన్న వైరాగ్య సంపద గుర్తించి ఆయన పిచ్చివాడైన మహానుభావుడే అని తిరిగి నిశ్చయం చేసుకున్నాడు నరేంద్రుడు. ఇలాంటి పరస్పర విరుద్ధ భావనలతో నరేంద్రుడు రామకృష్ణకు పాదాభివందనం చేసి సెలవు తీసుకున్నాడు. ఆయన వద్ద నుండి మళ్ళీ నరేంద్రుని కలవాలని రామకృష్ణులు పరితపించారు. తడిగుడ్డను పిండినప్పుడు ఉండే విధంగా ఆయన హృదయం నరేంద్రుని కోసం పరితపించింది. నరేంద్రుడు రాకపోతే, అతన్ని చూడకపోతే రామకృష్ణుడు నిలువలేని స్థితికి వచ్చింది. నరేంద్రునితో పాటు అనేక మంది యువకులు ఆయన వద్దకు వచ్చినా నరేంద్రుని కలయిక ప్రత్యేక స్పందనలు కలుగజేసింది రామకృష్ణులకు. ఇక నరేంద్రుడు తాను ఆయన్ని పిచ్చివాడిగా భావించినా రామకృష్ణ సాన్నిధ్యంలో తాను అనిర్వచనీయ ఆనందాన్ని, అపూర్వ సౌఖ్యాన్ని పొందినట్లు గుర్తించాడు. తన పాట వినగానే ఆయన ఆనంద పరవశుడవటం, బాహ్యస్మృతి కోల్పోవటం, అనన్య సామాన్యమైన ఆయన జీవన విధానం, సరళమైన ఆయన సంభాషణ, శిష్యులు ఆయనను దైవ సమానునిగా అర్చించడం అంతా చూసిన నరేంద్రుడు దిగ్భ్రమకు లోనయ్యాడు. అయితే నరేంద్రుడు ఆయన్ను వెంటనే గురువుగా అంగీకరించలేదు. ఆయన దగ్గరకు మళ్ళీ వస్తానని వాగ్దానం చేసినా నరేంద్రుడు తన నిత్యకృత్యాలతో కాలక్షేపం చేస్తూ రామకృష్ణుల దగ్గరకు వెళ్ళలేదు. ఇలా 1 నెల గడిచాక అసంకల్పితంగా నరేంద్రుడు పాదచారి అయి రామకృష్ణుని చూడటానికి బయలుదేరాడు. స్వస్తి. గండవరం ప్రభాకర్ రావు. నమస్కారం.